హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లిస్ట్ ఇన్ పైథాన్. లిస్ట్ అంటే ఏంటి? ఒక డేటా టైప్. లిస్ట్ అంటే ఒక డేటా టైప్. మనం పూర్తిగా తెలుసుకుందాం లిస్ట్ అంటే ఏంటో, లిస్ట్ స్లైసింగ్, లిస్ట్ మెథడ్స్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. లిస్ట్ అనేది మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం? స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఎలిమెంట్స్ని డిఫైన్ చేసుకుంటాం, స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి మ్యూటబుల్ డేటా టైప్. లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్, మనం వన్స్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. అలా మ్యూటబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ చేంజబుల్. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ స్ట్రింగ్, బులియన్, కాంప్లెక్స్, ఏదైనా సరే ఏ డేటా టైప్ అయినా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్, అలో డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలో చేస్తుంది. లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 1 అని చెప్పి ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో ఏంటి డూప్లికేట్స్ని అలో చేస్తుంది. సో మనకి ఎలా ప్రింట్ అవుద్ది? అన్ని వన్స్ మనకి ప్రింట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, డూప్లికేట్ని అలో చేయకపోతే ఒక 1 మాత్రమే ప్రింట్ అవుద్ది. నెక్స్ట్, అలో ఇండెక్సింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇండెక్సింగ్లో 2 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఫార్వర్డ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్స్ని బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అని కూడా అనొచ్చు. అసలు ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? 0తో స్టార్ట్ అవుద్ది. ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే 0తో స్టార్ట్ అవుద్ది. అలానే n-1తో ఎండ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, 10 అనే నెంబర్ ఉంది ఇండెక్స్, n-1 అంటే 10-1 అంటే 9, లాస్ట్లో 9తో ఎండ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే -1తో స్టార్ట్ అవుద్ది. ఇక్కడ -1తో స్టార్ట్ అవ్వి ఇక్కడికి వచ్చేసరికి -nతో ఎండ్ అవుద్ది. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, మనకి ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకునే ఒక లొకేషన్, ఒక పాత్. 1కి 0 అనేది ఇండెక్స్, 2.2కి 1 అనేది ఇండెక్స్, ట్రూ అనే ఎలిమెంట్కి 2 అనేది ఇండెక్స్, పైథాన్ లైఫ్కి 3 అనేది ఇండెక్స్. మనం ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. ఎలా అంటే ప్రింట్ a of 3 ఇండెక్స్ ద్వారా మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాం. మనకి ఏం ప్రింట్ అవుద్ది? పైథాన్ లైఫ్ అనే వర్డ్ ప్రింట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండెక్స్ ద్వారా మనం స్లైసింగ్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్లైసింగ్ అంటే ఏంటి? అసలు పార్ట్స్ కింద డివైడ్ చేయడం. స్లైసింగ్ అంటే పార్ట్స్గా డివైడ్ చేయడం. స్లైసింగ్కి ఏంటంటే స్టార్ట్ అని గుర్తుండాలి, స్టాప్ గుర్తుండాలి, స్కిప్, ఈ 3 మీకు బాగా గుర్తుండాలి. ఎట్లా అంటే 0 ఇండెక్స్తో స్టార్ట్ అవుద్ది, 5కి పోద్ది, 2 స్కిప్ చేసుకుంటూ వస్తుంది. ఇట్లా మనం కండిషన్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ఏ డేటా టైప్ అయినా సరే ఇండెక్స్కి పాసిబుల్ అయ్యేటట్టు మనం స్లైడ్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ప్రతి పార్ట్ని స్లైడ్ చేసుకోవచ్చు, పార్ట్స్ కింద స్లైడ్ చేసుకోవచ్చు. మనకి బాగా ఎస్క్యూబ్ అనేది బాగా గుర్తుండాలి, అంటే స్టార్ట్, స్టాప్, స్కిప్ ఇవి బాగా గుర్తుండాలి. స్లైడింగ్కి వచ్చేసి ఏంటి? ఇండెక్స్ని యూజ్ చేసుకుని మనం స్లైడింగ్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ చూద్దాం. లిస్ట్ అనేది తీసుకున్నాం. లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్ ఈక్వల్స్ టు లిస్ట్ తీసుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అవి కూడా తీసుకొచ్చు. మనం దీన్ని ప్రింట్ చేస్తున్నాం. వి అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. వి అనే వేరియబుల్లో ఈ ప్రతి ఎలిమెంట్ స్టోర్ అవ్వ ఉంటుంది. మనకి వీని ప్రింట్ చేస్తే ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి? 1 4 5.5, ప్రియా 6, ప్రతి ఎలిమెంటు ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి
ఇండెక్స్ అనేది ఎలా ప్రింట్ అవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ v ఆఫ్ 3. ఇండెక్స్ 3ని మనం ప్రింట్ చేస్తున్నాం. అంటే ఏంటి? 1కి ఇండెక్స్ వచ్చేసి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 0 1 2 3. ఇండెక్స్ వచ్చేసి 3. మనం 3ని ప్రింట్ చేస్తున్నాం. 3 యొక్క ఎలిమెంట్ ఏంటి? ప్రియ. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రియ అని చెప్పి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి అలానే స్లైసింగ్. లిస్ట్ స్లైసింగ్ అంటే ప్రింట్ v ఆఫ్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 3 వరకు మనం ఎండ్ చేసుకుంటున్నాం, స్టాప్ చేస్తాం. 3 వరకు స్టాప్ అవుద్ది. 2 to అనేది మనకి స్కిప్ అవుతుంది. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? సపోజ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది, 3 వరకు స్టాప్ అవుద్ది. ఇందులో ఈ 1 అట్లు ఈ 4 అట్లలో 2 స్కిప్ అవుతాయి. అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 0 2. సెకండ్ అనేది స్కిప్ అవుద్ది, ఇది ప్రింట్ అవుద్ది. ఈ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుద్ది. సెకండ్, దీని తర్వాత సెకండ్ అనేది స్కిప్ అవుతుంది. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1 5.5. ఈ 4 ఎలిమెంట్స్లో 1 5.5 అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. 1 5.5. ఇలానే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా చేసుకోవచ్చు. లిస్ట్లో ఇవన్నీ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుద్ది. మనకి లిస్ట్లో మెథడ్స్ కూడా ఉన్నాయి. మెథడ్స్ ఏంటి? అపెండ్, ఎక్స్టెండ్, రిమూవ్, పాప్, కౌంట్, ఇండెక్స్. మెథడ్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.